మన చిన్నప్పుడు ఎన్నో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అప్పట్లో అమ్మమ్మలు తాతయ్యలు మన పిల్లలకి కథలు చెప్పేవాళ్ళు అప్పుడు తెలుసుకునేవాళ్ళు. అమ్మమ్మలు అయితే కథలు చెప్పేవాళ్ళు, అదే తాతయ్యలు అయితే ఊర్లో జరిగిన విషయాలన్నింటినీ పిల్లలకు తీసుకుని వచ్చి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేవారు. అంటే వాళ్ళు ఒక రకంగా న్యూస్ రిపోర్టర్స్ అన్నమాట. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పిల్లలకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి అవేర్నెస్ ఉండేది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాంట్లో మోరల్ ఏంటి అనేది స్టోరీస్ ద్వారా మన అమ్మమ్మలు తాతయ్యలు మనకు నేర్పించారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఫ్యామిలీలో పేరెంట్స్ పిల్లలు మాత్రం మిగిలిపోయారు. పేరెంట్స్ అయితే ఈవెన్ వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, ఈవెన్ రాగానే పిల్లలు ట్యూషన్స్ చదువులు అని చెప్పి బిజీ లైఫ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మీ అందరికీ, జాబ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొందరైతే క్రికెట్స్ కోసం కూర్చొని ఉంటారు గంటల తరబడి, అలాగే పేరెంట్స్ సీరియల్స్ కోసం చూస్తూ ఉంటారు. మీలో ఎంతమంది మీ పిల్లల కోసం ఆ సీరియల్ కి ఇచ్చిన టైంలో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా మీ పిల్లలకి ఇస్తున్నారు? ఈ రోజు స్కూల్లో ఏం పాఠం విన్నావు అనే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? అలాగే ఆ విన్న పాఠంలో మీకేం నచ్చింది, అందులో పాత్రలు ఎవరు, దాంట్లో మోరల్ ఏంటి, దీన్ని ఇలా చెప్పాలి, దీంట్లో నీకేం నచ్చలేదు అని అడిగే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? మన క్రికెట్ ఎట్లాగో ఫైనల్ గా రిజల్ట్ మాత్రం తెలుసుకుంటాం, కానీ దానికోసం ప్రతి ఓవర్ లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేటెడ్ గా ఉంటాం. అలాంటిది మన పిల్లల విషయంలో ప్రతిరోజు మినిట్ టు మినిట్ అప్డేటెడ్ గా మనం ఎందుకు లేము? మీరు కూడా వాళ్ళకి ఒక టైంని కేటాయించండి. ఈ రోజు సాయంత్రం ఈ సమయం నుంచి ఈ సమయం నేను మా పిల్లలతో పాటే ఉంటాను, వాళ్ళు ఏం నేర్చుకున్నారో నేను వింటాను అని అడగడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళని ఒకసారి ఇలా అడిగి చూడండి. ప్రతిరోజు వాళ్ళు ఆ రోజు వినకపోయినా తెల్లవారి మరునాడు కొన్ని రోజులకి వినడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని తీసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా చెప్తారు. ఇలా మీ పిల్లల్లో నరేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా బిల్డ్ అవుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది పేరెంట్స్ మన ఇంట్లో ఏం జరిగింది, పక్కన ఇంట్లో ఏం జరిగింది, బయట వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇక నుంచి మా పిల్లలు ఈ పాఠం గురించి చెప్పారు, ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను, ఈ కథ చెప్పారు అని మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం నేర్చుకోండి. దాని ద్వారా మీ పిల్లలలో ఒక కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. If you are not following now, goodbye. And if it is yes, stay tuned for the next video. Thank you. This is Shweta signing off.